హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి। ఈరోజు మన ఈ వీడియోలో టొమాటో ఆమ్లెట్ లేదా ఎగ్ పిజ్జా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో 2-in-1 రెసిపీ నేను మీకు చూపెట్టబోతున్నాను। మనకి టైం ఉండాలే కానీ ఈ ఎగ్ని మనం ఎన్నో విధాలుగా డిఫరెంట్ వేస్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఆ డిఫరెంట్ వేస్లో ఇది కూడా ఒకటి అనమాట। చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోగలిగితే। దీన్ని మనం ఎగ్ ఆమ్లెట్గా కూడా తీసుకోవచ్చు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా అండ్ టిఫిన్స్కి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది। అండ్ ఎగ్ పిజ్జా లాగా కూడా మనం దీన్ని డివైడ్ చేసి తీసుకోవచ్చు। ఇప్పుడు మేము మీకు చూపెట్టబోయేది కూడా అదే అనమాట। చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది। లేట్ చేయకుండా ఎగ్ ఆమ్లెట్ టొమాటో ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ముందుగా ఒక బౌల్ తీసుకుందాము। ఆ బౌల్లో 3 eggs ఇందులో యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారము, కొంచెము చిటికెడు పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ స్పైసెస్ అంతా కూడా బాగా ఎగ్కి పట్టుకునే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెము పుదీనా లైట్ ఫ్లేవర్ కోసం అనమాట, ఎక్కువ యాడ్ చేయొద్దు లేకపోతే అదే ఫ్లేవర్ అనేది వస్తుంది। ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు। అండ్ పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా కంటే కొంచెం ఎక్కువ అనేది కొత్తిమీర ఉండాలి అనమాట, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీరు పుదీనా యాడ్ చేస్తున్నట్టయితే కొత్తిమీర కొంచెం పుదీనా కంటే ఎక్కువ యాడ్ చేయాలి। ఇప్పుడు మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, అదంతా కూడా బాగా పట్టుకునే విధంగా। ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము। ఇప్పుడు మీడియం సైజు ఆనియన్ ఒక 2 చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, అట్లానే కలుపుతూ మీరు చూడొచ్చు। ఎప్పుడైతే లైట్ బ్రౌన్ మనం అయ్యేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేయాలి। ఇప్పుడు 2 కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి। అండ్ ఆనియన్స్ లైట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ ఒక 3 మీడియం సైజువి టొమాటోస్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి। ఇప్పుడు మనకి టొమాటోస్ అనేవి ఎక్కువ మగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 3 to 4 minutes అదంతా పచ్చివాసన పోయే విధంగా ఉంటే సరిపోతుంది। అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే అదంతా కూడా మనము ఇందులో యాడ్ చేద్దాం అనమాట, ఆ స్టఫింగ్ మొత్తము। ఆ స్టఫింగ్తోనే మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది। సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ। ఇప్పుడు మొత్తం అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇదంతా కూడా మనం ఎగ్ది మొత్తం ఇందులో యాడ్ చేయాలి। యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ టొమాటోస్ అదంతా కూడా ఒక్కసారి స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes మంచిగా దాన్ని కుక్ చేసుకోవాలి, ఈ ఎగ్ మొత్తం కూడా బాగా కుక్ అయ్యే విధంగా। ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చూస్తుంటేనే చాలా తినాలనిపించేట్టుగా ఉందన్నమాట ఈ ఎగ్ అనేది। సో చాలా అంటే చాలా డిఫరెంట్ రెసిపీ। ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు అట్లానే మనం టర్న్ చేస్తే కొంచెం అది బ్రేక్ అవుతుంది కాబట్టి ఎక్కువ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా 4 పీసెస్గా నేను డివైడ్ చేస్తున్నాను అనమాట। ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే ఎగ్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది టొమాటో ఆమ్లెట్। ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఎవరన్నా వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్న ఈ రెసిపీలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, మెసేజ్ కూడా చేయొచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।